60% వర్కౌట్ చేశారనుకో, వర్క్ అనేది కంప్లీట్ చేశారనుకో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 40% చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ 60% చేశారని చెప్పేసి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 40% కంప్లీట్ చేసేసి ఇనాగ్రేట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేసింది, అదృష్టవంతుడు అని చెప్పేసి ప్రతి ఒక్క వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకి అన్నీ తెలుసు, అందులో విలేజ్లో ఉన్న ప్రజలకి ఇంకా బాగా తెలుసు. ఓకే సార్, అట్లాగే పోలవరం తీసుకుంటే రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ యాదవ్ గారు అనడం జరిగింది. అది పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 27 మార్చికి పూర్తయిద్ది అన్నారు. అసలు ఈ పోలవరం అనేది పూర్తి చేస్తారా లేదా? అది మనం ఎలా చెప్పగలం? అది ప్రాపర్గా ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా ఫినిష్ చేయాలి, ఎంతమంది లేబర్ కావాలి, దానికి తగ్గట్టుగా బడ్జెట్ మొత్తం అలొకేట్ చేసేసి మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసేస్తే మటుకి 100% వాళ్ళు ఒక డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే ఆన్ టైంకి వర్క్స్ అనేది జరిగితే 100% కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఫండ్స్ లేక, లేబర్ సపోర్ట్ లేక, క్లైమేట్ అనుకూలించి ఇవన్నీ ఉంటే మటుకి జరగదు అనమాట. అది అల్టిమేట్గా అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్, పోలవరం గురించి పూర్తిగా ఉపయోగపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదంటారు? ఎందుకు ఉపయోగపడుస్తాం? పోలవరం ఎందుకు ఉపయోగపడుతుంది? అంతా కంప్లీట్ అయితే మొత్తం సస్యశ్యామలం అవుతుంది కదా. అంటే కొన్ని ఉపయోగాలు లేవు, దాని మీద తెలంగాణ పరంగా అంటున్నారు. బుద్ధి లేని కూడా మాట అంటారు. పోలవరం కంప్లీట్ అయితే ఉపయోగాలు లేవని ఎవరు అంటారు? 100% ఇప్పుడు తెలంగాణకు కూడా మంచిది. ఒకవేళ తెలంగాణకి ఏదైనా డ్రై వచ్చేసి అంటే క్రాప్స్ ఏదైనా దెబ్బతిని మనకి సఫిషియెంట్ వాటర్ ఉందనుకోండి, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళకు కూడా మనం వాటర్ పంపించేసుకోవచ్చు టాప్ లెవెల్ నుంచి. తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, మొత్తం ఒకే స్టేట్. అది ప్రజలకి సేవ్ చేస్తారు. నువ్వు నేను ప్రజలు జనరల్గా ఏమనుకుంటున్నారు అంటే, జనరల్గా అమ్మ ఒడి ఎస్పెషల్లీ చిన్నపిల్లల తల్లులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అమ్మ ఒడి అనేది ఒక పర్టికులర్ టైంలో పడేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అలా పడట్లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది అన్నట్టుగా చెప్పారు. పెన్షన్స్ కూడా కొన్ని తీసేశారు అన్నట్టుగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ 80 మెంబర్స్కి ఇస్తున్నారు, 20% కట్ చేశారు అన్నట్టుగా కూడా టాక్స్ వస్తున్నాయి. ఒక మండలం అదే ఇప్పుడు ఏంటంటే వాలంటరీ అనే వాళ్ళు తీసేశారు. పాపం వాళ్ళ జాబ్స్ కూడా పోయాయి. వాళ్ళని కూడా పెట్టేసేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రభుత్వాన్ని నడిపిస్తే బాగుండేది. ఓకే సార్, అట్లాగే ఒకటి కాదు, ఇద్దరు కాదు, 2 లక్షల మంది మరి ఉద్యోగం పోతే వాళ్ళు ఎందుకని ధర్నాలు చేయట్లేదు? ఎందుకని గవర్నమెంట్ నిలదీయట్లేదు? ఎందుకని ప్రతిపక్షం వాళ్ళకి సపోర్ట్ అనేది చేయట్లేదు సార్? ధర్నాలు చేశారు. ఎక్కడ సార్? ఏమి కనపడతలేదు కదా. మీకు కనపడలేదు చేశారు. మరి వాళ్ళ స్పందన అనేది ఏం లేదు కదా. వాళ్ళ ఉపయోగం లేకుండానే సచివాలయ ఉద్యోగులు అంటే స్పందన లేదంటే రేపు పొద్దున ఓట్లు వేయరు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ధర్నాలు చేశారు, మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు చూపిస్తారు. ఈ